వీళ్ళు అన్న నూతన అధ్యక్షుడు మీకు స్వాగతం సుస్వాగతం. మంచి రాజనగర్ ఆదర్శం తీసుకొని మన మండలం ముందు తీసుకెళ్ళాలా. మనము 2019లో అరవింద్ నగర్ కొత్తగా వచ్చినప్పుడు ఫ్లెక్సీ స్వయంగా రాజనగర్ ప్రోత్సాహంతో ఫుల్ ఫెస్టివల్ కనిపించి 70,000 రిజల్ట్ ఇచ్చినాం మన మండలం నుంచి. మంచి ప్రోత్సహించి మంచిగా ముందు తీసుకోవాలి. మన మండలం తెలంగాణ రాష్ట్రంలో ప్రతిదానికి అరవింద్ మన జయశన్న గారికి మనం ఆదర్శంగా ఉండి మన పార్టీకి మోడీ గారికి ప్రతిసారి మనం అండగా ఉండాలని, మీ ప్రోత్సాహం ఉండాలని మా మీద కూడా కార్యకర్తల మీద ప్రతి దాంట్లో
ఈరోజు ఏదైతే మనకు జిల్లాకు పసుపు బోర్డు ఏదైతే అరవింద్ గారు మనకు సమకూర్చారో దాని విషయంలో మేము ఈరోజు మా ఇందల్వాయి కార్యకర్తలందరం పార్టీ తరఫు నుంచి నరేంద్ర మోడీ గారికి, అలాగే అరవింద్ అన్న గారికి, అలాగే దినేష్ అన్న గారికి వీళ్ళు చేసిన కృషి వల్ల ఈరోజు పసుపు బోర్డు రావడం జరిగింది. కావున దాని విషయంలో ఈరోజు వారికి పాలాభిషేకం చేయడం జరిగింది. అందరూ కూడా కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరై ఇక్కడ పండుగ వాతావరణం నెలకొల్పేటట్టు చేసినాం. అయితే ఇంతకుముందు కొన్ని పార్టీలు ఉన్నాయి, ఏదో అబద్ధపు హామీలు ఇచ్చుకుంటా ఇది చేస్తాం అది చేస్తామని చెప్పేసి అని ఎలక్షన్ వచ్చినప్పుడు ఒక మాట, ఎలక్షన్ తర్వాత ఒక మాట అన్నట్టు ఇప్పటికి కూడా ఎవరు కూడా సరిగా హామీలు నెరవేర్చకుండా దొంగ హామీలు ఇచ్చి ప్రభుత్వాలు నేర్పుతారు. మా బీజేపీ పార్టీ అంటే మాట ఇచ్చినామంటే వెనక మరి ఇది కామన్నట్టు మాట ఇచ్చిండు. అరవింద్ అన్న ఒక బాండ్ పేపర్ని ఇచ్చి ఈరోజు మళ్ళీ దాని పసుపు బోర్డు తీసుకొచ్చి మన నిజామాబాద్కి గర్వకారణంగా ఇచ్చేసిండు. ఎందుకంటే దానివల్ల చాలా మనకు జాబ్స్ కూడా ఉంటాయి, వర్కర్స్కు పని కూడా దొరుకుతుంది, అన్ని విధాలుగా రైతులకు చాలా బాగుంటుంది. రైతులకు దిగుబడి ఎక్కువ రేటు కూడా రావడానికి అవకాశం ఉంటుంది. కావున దాని విషయంలో మేమందరం కూడా ఈరోజు ఇందల్వాయి మండలం నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలందరి తరఫు నుంచి అరవింద్ అన్న గారికి, దినేష్ అన్న గారికి, అలాగే మోదీజీ గారికి మా యొక్క కృతజ్ఞతలు తెలుపుతున్నాము. జై శ్రీరామ్.